బంగారుపల్లి మండలంలోని మాధవనగర్ బ్రహ్మానంద ఆశ్రమంలో ఉమ్మడి జిల్లా మామిడి రైతు సంఘ ఆధ్వర్యంలో మామిడి రైతుల ఆక్రందన సభ జరిగింది. అధ్యక్షుడు టి జనార్దన్ మాట్లాడుతూ ప్రభుత్వం ముందుగా ప్రకటించిన టన్నుకు 8,000 రూపాయల బదులు ఇప్పుడు 4,000 రూపాయలు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు అనుకుంటే గంటలోనే 8,000 రూపాయలు ఫ్యాక్టరీల నుంచి ఇప్పించగలరని తెలిపారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ రైతులకు 8,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు 4 రూపాయలకే పాలాభిషేకం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హామీ ఇచ్చిందో మామిడి గుంజ పరిశ్రమల నుంచి 8 రూపాయలు, ప్రభుత్వం నుండి 4 రూపాయలు అమలు చేస్తామని చెప్పేసి అది ఇప్పటివరకు అమలు చేయలేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కోసం ఈరోజు రైతులందరూ ఇక్కడ ఐక్యమయ్యారు. అయితే గత వారం రోజులుగా మామిడి రైతుల సంఘం చేస్తున్న ప్రచారం కానీ ప్రయత్నం కానీ ప్రభుత్వం దృష్టికి పోయి ప్రభుత్వం ఇస్తున్న 4 రూపాయలు నిన్ననే రైతుల ఖాతాల్లో వేశారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే కేవలం 4 రూపాయలతో సరిపెట్టడం కాకుండా ఏదైతే ప్రభుత్వం ఆదేశించిందో గుజ్జు పరిశ్రమ నుంచి 8 రూపాయలు ఇప్పిస్తామని చెప్పేసి దాన్ని అమలు చేయాలి, అది మీ ప్రధాన బాధ్యత అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం కనుక స్పందించకపోతే రాబోయే రోజుల్లో మొత్తం మామిడి రైతాంగాన్ని అట్లే మామిడి రైతులకు సంఘీభావంగా ఇతర అన్ని తరగతుల ప్రజలను సమీకరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా అక్టోబర్ 30వ తేదీలోగా మామిడి గుజ్జు పరిశ్రమ నుంచి రావాలన్న మొత్తం పైకం ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేసేలాగా గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఏదైతే గత 15 రోజులుగా చిత్తూరు జిల్లా మామిడి రైతు సంఘం కార్యవర్గం అనుకొని ఇక్కడ బంగారుపాలెంలో 40,000 మంది రైతుల్లో సగం మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి, ఇక్కడ రైతాంగం ఎక్కువ ఉన్నారు కాబట్టి, ఇక్కడ బిల్లులు దాదాపు 70 కోట్ల దాకా రావాలి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ ఆక్రమణ సభ జరిగాం. అంతేకాని ఈ ఆక్రమణ సభ ఒక పార్టీకో అధికార పార్టీకో ఒక కులానికో మతానికో వ్యతిరేకంగా జరపలా. మా గోడు మా గోష్ఠ చెప్పుకోవడానికి మాకు రావాల్సిన బకాయిలు చేయడానికి ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో 8+4 అమలు కోసమే ఈ రోజు మీటింగ్ పెట్టారు తప్ప ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు ఎవరు లేవు, స్వార్థ ప్రయోజనాలు ఎవరు లేవు. కానీ కొంతమంది పని కట్టుకొని ఈ రోజు మీటింగ్ జరగకుండా, మార్కెట్ రేట్లో జరగకుండా, బయట జరుపుకోకుండా చివరి ఆంక్షలు పెట్టి అడుగడుగున అడ్డంకులు సృష్టించి మమ్మల్ని ఎంతో ఈరోజు ఇబ్బంది పెట్టి ఈరోజు జరగకుండా చూశారు. కానీ మేము ఎక్కడో చోట ఈరోజు మీటింగ్ పెట్టాం, ఆక్రమణ సభ ఈ రోజే పెట్టుకున్నాం, ఈ రోజే పెట్టాం. ఇది పెద్ద ఎత్తున విజయమైంది మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ రోజు ఆక్రమణ సభ ముందు రోజే డబ్బు పడింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ అందరూ కూడా కొద్దిగా ఈ మన కార్యక్రమానికి రైతు సంఘానికి కొద్దిగా జడ్జి ఈ రోజు ఆ యొక్క నేను 4 రూపాయల చొప్పున 170 కోట్లు వేశారు. కానీ మొత్తం 370 కోట్లు ఇంకా రావాలి. మొత్తం 540 క్రోర్స్. మొదటగా 8+4 8 ముందు ఇచ్చిండల్లా, 8 ముందు ఇచ్చి 4 ఇచ్చింటే మాకు చాలా సంతోషపడినట్టుంది. కానీ 4 వెనకాల ఇచ్చారు మీరు ముందు ఇలా అంటే ఫ్యాక్టరీలు ఇప్పుడు కూడా భయపడుతున్నారు. 3 ఫ్యాక్టరీలు మోస్తామంటున్నారు. 3 ఫ్యాక్టరీలు మోయడం కాదు, ఏ ఫ్యాక్టరీలు మోస్తారో కాదు, మాకు ఆ ఫ్యాక్టరీల యొక్క మీ కనుసరణలో ప్రభుత్వం అనుకుంటే సీఎం గా అనుకుంటే 5 నిమిషాల్లో ఈ ఈ యొక్క సఫలమవుతుంది. వాళ్ళందరూ కూడా వేస్తారు. ఎందుకంటే ఒక గుజ్జు ఈ రోజు దాదాపు 70-80 రూపాయలకు అమ్మారు. గుజ్జు వచ్చి 30 రూపాయలకే ఈ రోజు 2 టన్నులు ఈ రోజు వస్తే తప్ప గుజ్జు వస్తుంది. దాదాపు 30-40 రూపాయలకు ఆదాయం ఉంది. కాబట్టి వాళ్ళకి ఆదాయం చాలదు. వాళ్ళ అత్యాశ అధికారుల యొక్క ఇక్కడ అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి మేము ఈ యొక్క ఆక్రమణ సభ తర్వాత 30 వరకు శ్రమిస్తున్నాము. 30 తర్వాత నవంబర్ 1st వీక్ లో పెద్ద ఎత్తున ఈ ఆక్రమణ కదా ఇంకా జరిగేది గర్జన, లేదంటే ఇంకా వంట వార్పు, లేదంటే ఆఫీసు దిగ్బంధనము, ఏదో ఒకటి మా కార్యవర్గంలో కూర్చొని చర్చించి భవిష్యత్ కార్యక్రమం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ 370 కోట్లు 8 రూపీస్ పడేంత వరకు ఉద్యమం ఆగదని చెప్పి ఈ మామిడి అందరూ కూడా సపోర్ట్ ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాను. నా పేరు మునీశ్వర్ రెడ్డి, చిత్తూరు జిల్లా మామిడి రైతు సంఘం ప్రధాన కార్యదర్శిని. మనకందరికీ తెలుసు, ముఖ్యంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమంటే ఈ మామిడి రైతు సంఘం ద్వారా నిన్నటి రోజున 4 రూపాయలు రైతులకి ప్రభుత్వ అకౌంట్లో, కొంతమంది రైతుల అకౌంట్లో జమ అయ్యాయి. ఇంకా కొంతమందికి జమ అవ్వాలి, సరే అవుతుంది. సో తక్కిన 8 రూపాయలు నిన్న పూతలపట్టు ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు ఆయన ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి బంగారుపల్లి మండలానికి ఒక్క మండలానికి 25 కోట్లు రిలీజ్ చేశాం, కవనంపల్లి మండలానికి 14 కోట్లు రిలీజ్ చేశాం, యాదగిరి మండలానికి 8 కోట్లు రిలీజ్ చేశాం,
ఐరాల మండలానికి 14 కోట్లు రిలీజ్ చేశాం. పూతలపట్టు మండలానికి కూడా ఏదో 12 కోట్లు ఏదో చెప్పారు. టోటల్ గా 75 కోట్ల రూపాయలు మామిడి రైతులకి ప్రభుత్వం జమ చేసిందని చెప్పారు. ఓకే, సంతోషం, మేమందరూ అభినందిస్తున్నాం ప్రభుత్వాన్ని. అయితే 75 కోట్లు 4 రూపాయలు అయితే 8 రూపాయలు 150 కోట్లు అవుతుంది కదా. ఆ 150 కోట్ల సంగతి ఎమ్మెల్యే గారు ఎందుకు మర్చిపోయారు? దాని గురించి ఎప్పుడు ఇస్తారు? అది మీరు మామిడి రైతులకి మీరు స్పందించి ప్రభుత్వం, అది ఎమ్మెల్యేలా లేదా మంత్రుల, వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, ఈ జిల్లా తరఫు నుంచి మీరు ఎవరు స్పందించి ఈ నెల 30వ తేదీలాగా మీరన్నట్టే 75 కోట్లు రిలీజ్ చేశారు కాబట్టి తక్కిన 156 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది, రైతులకు విడుదల చేయాల్సింది. మీరు గుజ్జు ఫ్యాక్టరీల పైన చర్యలు తీసుకొని ఆ డబ్బులు ఇమ్మీడియట్ గా రైతులకు ఇప్పించి రైతుల బాగు కోరండి, రైతుల అభినందనలు పొందండి. అదేవిధంగా మీరు ఆ డబ్బులు రిలీజ్ చేస్తానే మేమే సభ పెట్టి రైతుల సంఘం తరఫున ప్రభుత్వానికి కూడా అభినందనలు తెలియజేస్తాం. ధన్యవాదాలు.